పాత్రికేయ మిత్రులు, భారతీయ జనతా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పార్టీ రాష్ట్ర పదాధికారులు అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక పోరాటాలు, త్యాగాలు చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ నాయకత్వంలోని నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో, తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తికి అనుకూలంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ నియంతృత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని పోరాటం చేశారో బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా దానికి పరస్పర విరుద్ధంగా ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక నియంతృత్వ పాలన, ఓ అహంకారపూరితమైనటువంటి పాలన, అక్రమ పాలన చేయడం జరిగింది. ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ చివరకు కనీసం ధర్నా చౌక్లో కూడా ఉద్యమం చేయకుండా మరి నిషేధం విధించిన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు భరించిన తర్వాత టీఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి ఓటు, కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి ఓటు, కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకమైనటువంటి ఓటు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక రకాల గ్యారంటీలు, హామీల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. సంవత్సరం పూర్తిగా వస్తుంది, ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈరోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది రైతులు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కానీ, ఓబీసీలు కానీ, వీరు వారని కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రశ్నిస్తున్నది. ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అనేక రకాల హామీలు కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారి సంతకంతో
6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు ఉత్తరం రాశారు. ఇంటింటికి కరపత్రం పోయింది. కానీ ఈరోజు ఇచ్చినటువంటి గ్యారెంటీలు, నమ్మించినటువంటి హామీలు ఏవి కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు అందలేదు. ఏడో తేదీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. 9వ తేదీ సోనియా గాంధీ గారి జన్మదినము అని చెప్పి 2023లో గత సంవత్సరం డిసెంబర్ 7న అధికారంలోకి రావడం జరిగింది. వారు ప్రధానంగా రైతులకు చెప్పారు, ఎవరు కూడా మీరు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు, ఒకవేళ ఎవరైనా కడితే ఇప్పుడే వెళ్లి బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకోండి కొత్తగా. 7వ తేదీ నేను అధికారంలోకి వస్తాను, 9వ తేదీ నాడు సోనియమ్మ జన్మదినము కాబట్టి ఆ 2 రోజుల్లో 9వ తేదీ నాడు రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో చెప్పారు. అనేక దేవతల మీద, దేవుళ్ల మీద ఊరూరికి వెళ్ళినప్పుడు ప్రజలను నమ్మించడం కోసం ఒట్ల మీద ఒట్లు వేసి మరి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, తెలంగాణలో మార్పు వస్తుంది, ఆ మార్పు మాతోటే వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, అనేక రకాల హామీలు ఇచ్చారు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ. ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో కొంత సమయం కావాలని అనుకునేటువంటి పార్టీ. బాధ్యతారహితంగా మిగతా వాళ్ళగా మేము మాట్లాడం, బాధ్యతారహితంగా విమర్శించం మేము. అందుకే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే 100 రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో, ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో, మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రారంభించాలనుకున్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను, ఇచ్చినటువంటి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలనుకున్నాం. అందుకే ఈరోజు రాజకీయపరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో, ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో, ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం.